ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ సిస్టంలో కానీ లేదో ఒక చోటకి పిలిచి ఇమ్మన్నాడు. కిందటిసారి ఒక చోటకి పిలిచి ఇచ్చారు. అప్పుడు కూడా జవహర్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకుని కదలలేని వాళ్ళకి ఇంటి దగ్గర కానీ పంపించాడు. పంపిస్తే మళ్ళీ దాని మీద కంప్లైంట్లు ఇచ్చారు. ఇచ్చి అట్లాగెట్లాగా సచివాలయాల దగ్గరికి ఇదంతా రచ్చ నడుస్తుంది, అది ఆపేయండి అని చెప్పారు. ఏంటి సచివాలయాల దగ్గరది అందరికి కనబడుతుంది కాబట్టి బ్యాంకుల్లో వేయించేసేయండి, అక్కడ బ్యాంకుడికి సంబంధం. మళ్ళీ అక్కడ బూతులు తిడుతున్నాక అట్టేసారు. ఇదంతా జగన్ ప్రాబ్లం. బ్యాంకులు ఏమనింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోంది ఇప్పుడు? మరి ఈసీ అంటే ఎవరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉంది. పోని లేదు వాళ్ళు స్వతంత్రంగా తీసుకున్నారంటే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? డీబీటీ కింద ఏమని చెప్పింది పురంధేశ్వరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈయన వరలరామయ్య వేసారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ దాంట్లో వేస్తే ఏమైంది? వాటిట్లలో దాంట్లో వేసేసారు. సగం మందికి డబ్బులే రాలేదండి. ఒక పేదవాడి, మనం దాన్ని ఏమంటామంటే ఎదుటివాడి బోట్లలో కాలు పెట్టి అంటారు. అంటే నువ్వు ఒక సమస్య పరిష్కరించాలంటే ఆ ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించు. అక్కడ అప్పుడు నీకు ఆడి బాధ తెలుస్తుంది. పేదవాడికి నిజంగా బ్యాంక్ అకౌంట్ ఇవాళకి మనమే వెళ్ళి విత్డ్రాయల్ ఫామ్ పూర్తి చేయడం చేయాలి. చాలా మందికి ఏదో ఒక పొరపాటు ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని సరి చేయమంటారు, మళ్ళీ మనం తీసుకు